సైబర్ క్రైమ్కు పాల్పడే వాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. సైబర్ నేరగాళ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు కాల్ చేసి ట్రాక్ చేస్తున్నప్పుడు వేరొక ఫోన్ నుంచి 1930కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రత్యేకంగా సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. రాజమండ్రిలో ప్రత్యేకంగా ఈగల్ టీంను ఏర్పాటు చేశామని తెలిపారు. రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలుగుబందలో జరిగినటువంటి 250 గ్రాముల బంగారం దోపిడీ కేసులో నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. 222 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇమ్మీడియట్గా 1930కి కాల్ చేయాలి ఏమండి. అలాగే మొబైల్ని వాడేటప్పుడు ఎవరైనా పాస్వర్డ్లు ఏమైనా అడిగితే ఇమ్మీడియట్గా చెప్పొద్దు. అలాగే మీకు లింక్ పంపించాము, ఆ లింక్ని ప్రెస్ చేయండి అని చెప్తారు. అలాగే డిజిటల్ అరెస్ట్ అంటే మీ ఆధార్ నెంబరు, మీ ఫోన్ నెంబరు ఢిల్లీలో లేకపోతే ముంబై పోర్ట్లో ఫలానా క్రైమ్లో వచ్చింది, మిమ్మల్ని మీరు ఎక్కడికి కదలకూడదు, ఇంట్లో మీరు మాకు వీడియో కాల్ పెట్టుకొని అలా కనిపిస్తూ ఉండాలి అని చెప్తారు. చెప్పిన వెంటనే కనీసం ఏదో ఒక టైంలో పోలీస్కి అసలు అలాంటిది లేదు, డిజిటల్ అరెస్ట్ అనేది లేదు.